నేను చెప్పిన అంతే, నా నా అభిప్రాయం నేను చెప్పిన అంతే. బీజేపీకి ఓటేస్తారా? 100% వేస్తా. ఎందుకు బీజేపీకి ఎందుకు ఓటేస్తారంట? అది అంతే, ఎందుకు అనేది వేస్ట్. అది కాంగ్రెస్ ఇప్పుడు ఏం చేసింది? ఇప్పుడు 4 months నుంచి ఏం చేసింది? 4 months ఏం చేయాలి అని అంటారు వాళ్ళు. 4 years అయినా ఏం చేయదు కదా. అంటే 4 years అయినా ఏం చేయదంటారా? ఏం చేయదు, 100% ఏం చేయదు. ఇంకా అంతే అంటావా? నేను 3 వారాల్లో చేస్తా, 30 వారాల్లో చేస్తాడు. ఇప్పటి వరకు ఏం చేయను, అప్పుడేం చేస్తా. ఆగస్టు 15 వరకు మన రుణమాఫీ ఏం చేయడు, చేయడు 100% చేయడు. వాళ్ళతో కాదంటావా? వాళ్ళతోని కాదు. ఇప్పుడు యాక్చువల్ గా నేను మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్ లో టిఆర్ఎస్ ఓటేసిన. ఇప్పుడు మటుకు బీజేపీకి వేద్దాం అనుకున్నా, వేస్తా అంతే. సరే ఇప్పుడు సరే కాంగ్రెస్ తోటి కాదు కరెక్టే, మళ్ళీ బీఆర్ఎస్ ని కోరుకుంటారేమో జనాలు. మరి కాంగ్రెస్ కాక బీఆర్ఎస్ పడితే ఏమో. ఇప్పుడు మోడీ పైన మోడీ ఉండాలా అంతే. మోడీ ఏమన్నా నడుస్తుందా? ఆయన నడుస్తుంది, ఎప్పుడైనా ఆయన నడవాలి. నడుస్తేనే ఏమైనా బాగుపడతాం మనం, అంతే. మనం చేద్దాం అనుకుంది అది. ఇప్పుడు ఈయనని చూసి ఆయనని చూసి కాదు, మనం కావాల్సింది ఆయన కోసం, ఆయనకి వేద్దాం అనుకున్నాం అంతే. మోడీ ఏం చేసి తెలంగాణకి ఏం చేయాలి? చిల్లిగా వేయాలి 10 ఏళ్ళ కేసీఆర్ అంతగానో మొత్తుకునే. కేసీఆర్ మొత్తుకుంటాడే, కేసీఆర్ మొత్తుకుంది. ఊర్లోకి ఏ ఫండ్ వచ్చింది చెప్పు? రాలేదు కదా. ఇప్పటివరకు ఏమొచ్చినా సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ వచ్చింది, వాళ్ళతోనే చేసిర్రు, అదే చేస్తారు. ఇప్పుడు మోడీ అంతా, ఇప్పుడు నీకు ఒక వీడియో పెడతా, దాని గురించి చెప్పు ఒక్కసారి. ఎవరి అభిప్రాయం వాళ్ళది. వీడియో పెట్టిర్రు అంటే అట్లా కాదు. అంటే తీర్థం పుచ్చుకోవాలి, పులిహోర ప్రసాదం తినాలి, ఊరేగింపులు తీయాలి అంటాడు. అంతేనా? ఈ అక్షింతలు, ఈ పులిహోర, ఈ తీర్థాలు, ఈ కాషాయ జెండాల ఊరేగింపు మన కడుపు నింపుతుందా? మన పొలాల్లోకి నీళ్లు తెస్తుందా? ఏం లేదు. ఇక పసుపు కలప, బియ్యం కలప, అక్షింతలు కలప, ఊరూరికి వంచ, పులిహోర వండ, 10 మందికి పెట్ట, కోట్లు దొబ్బ. సో ఏమంటున్నా అంటే, ఇంత పసుపు కలపాలి, ఇంత బియ్యం అక్షింతలు కలప, ఇంత పులిహోర అండ, ఓట్లు అడగాలని అంటుండు. రేవంత్ రెడ్డి కూడా అన్నాడు. రేవంత్ రెడ్డి ఏమంటుండు? ఇప్పుడు మన దేవుళ్ళ ఫోటోలు గిన్నెలో పెట్టుకుని ఎట్లా అడుకుంటారు, అట్లా వీళ్ళు గిన్నెలో. ఇప్పుడు దానికోసం కాదు. ఇప్పుడు బీజేపీ అంటే ఇప్పుడు ఈయన చెప్పింది ఆయన గిన్నెల ఫోటోలు పెట్టుకున్నా అనేది కాదు మనకు కావాల్సింది. మనకు దేశం కోసం పనిచేసేటోడు కావాలి. రేపు పొద్దున మనకేమో ఏంది పని? ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ కాకుండా సెంట్రల్ గవర్నమెంట్ అయితే మనకు వర్క్ ఇచ్చింది కదా, ఇప్పటి వరకు ఇచ్చింది, ఇప్పుడు ఇస్తుంది. అందుకోసమే బీజేపీకి కొట్టేద్దాం. ఇప్పుడు కేసీఆర్ అన్నది అదే, రేవంత్ రెడ్డి అంటున్నది మత విద్వేషాలు. ఇప్పుడు వాళ్ళు చేస్తారు అంటున్నారు, మరి వీళ్ళెందుకు పోయి కలిసి వస్తారు? వీళ్ళు గిట్ట పోయి వాళ్ళతోనే కలుస్తారు కదా. రేవంత్ రెడ్డి కలవలేదా? రేవంత్ రెడ్డి ఫోటో నేను గిట్ట చూపిస్తారు. రేవంత్ రెడ్డి పోయి మోడీని ఎందుకు కలిసి వచ్చింది? అంటే రాష్ట్రానికి నిధులు రావాలి అని చెప్పేసి అడిగినా, మరి అడిగిండు కదా, ఇస్తాడు కదా. ఇస్తా అంటే ఇప్పుడు బీజేపీ రావాలనే కదా వాళ్ళకి ఇటు ఉంది, అంతే కదా. బీజేపీ రావాలనుందట. బీజేపీ వస్తే రిజర్వేషన్ మారుతుంది, దాన్ని ఏమంటారు, ఇంకా మారుతుందా చెప్పి రేవంత్ రెడ్డి అంటుండు. మారుతుండొచ్చు, మారకుండొచ్చు, పక్కనది. ఇప్పుడు మనకు చేసింది ఏంది, అది కావాలా. ఇన్ని రోజులు చేసింది చేసింది పక్కన పెట్టినా, ఇప్పుడు చేసేదైనా మోడీ చేయాలి, ఏం చేసిన అంతే. వేరే వాళ్ళు ఎవరు చేయరు. సరే, ఇప్పుడు నీ అభిప్రాయం మోడీ గెలుస్తాడు, మోడీ చేయాలని ఉంది. జనరల్ గా ఒకసారి పార్టీలు నీ అభిప్రాయాన్ని పక్కకు పెడితే మెదక్ల మోడీ గెలిచే అంటే బీజేపీ గెలిచే అవకాశం కనబడుతుందా? 95% అయితే ఉంది, 5% చెప్పలేదు. రఘునందన్ రావు గెలుస్తాడని మేము అనుకుంటున్నాం. ఎట్లు రఘునందన్ రావు గురించి ఏమన్నా ఐడియా ఉందా మీకు? రఘునందన్ రావు ఆయన ఎవరు ఏంది అనేది మాకు తెలియదు. నేను పార్టీ కోసం చెప్తున్నాను. పార్టీ కోసం అంతే. పార్టీ కోసం అయినా మోడీకి అయితే ఓటేస్తారంట. ఓటేస్తాం, 101% ఇస్తాం. మోడీ గెలిస్తే అవకాశాలు ఉంటాయి ఎక్కువ. అది నా ఆలోచన మటుకు అది.